హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో హోటల్ స్టైల్లో మసాలా దోశని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా అలా. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. సో ముందుగా దీనికోసం ఒక బౌల్లోకి 3 కప్స్ వరకు రైస్ని వేసుకోవాలి. రేషన్ బియ్యం అంటారు కదా, రేషన్ బియ్యంతో దోశలు అనేవి ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ని వేసుకుని ఈ రైస్ని ఒక 4 to 5 hours పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ని తీసుకుని అందులోకి 1 కప్ మినపప్పును వేసుకోవాలి. ఇక నేను 3 కప్స్ రైస్కి 1 కప్ మినపప్పు వేస్తున్నా. అలానే 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఇందులోకి కూడా కొన్ని వాటర్ని వేసి వీటిని ఒక 2 to 3 hours పాటు నానబెట్టుకోవాలి. సో ఇక నేను రైస్ని అలానే మినపప్పుని ఒక 4 to 5 hours పాటు నానబెట్టాను. ఇలా 4 hours తర్వాత చూసారు కదా, మినపప్పు అలానే బియ్యం కరెక్ట్గా నానాయి. ఇలా నానిన తర్వాత వీటిని ఒక 2 to 3 times వరకు బాగా వాష్ చేసుకోండి. సో ఇలా 2 వాష్ చేసుకున్న తర్వాత ఇంకొక బౌల్ని తీసుకుని ఇందులోకి 1/2 కప్ అటుకుల్ని వేసుకుని ఒక 10 minutes పాటు నానబెట్టుకోండి. అటుకులు వేయడం వల్ల దోశలు ఇంకా చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా 10 minutes తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ లేదా గ్రైండర్ని తీసుకుని అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న మినపప్పును వేసుకోవాలి. వాటర్ ఏం లేకుండా బాగా వాష్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ పిండిని మీరు మిక్సీ జార్కైనా లేదా గ్రైండర్కైనా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. అలానే మినపప్పు బ్యాటర్ అనేది ఎప్పుడు కూడా స్మూత్గా అలానే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫ్లఫీగా ఉండాలి. ఇలా స్మూత్ అండ్ ఫ్లఫీ బ్యాటర్ వచ్చిన తర్వాత దీని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. తర్వాత అదే మిక్సీ జార్ లేదా గ్రైండర్లోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని కూడా బాగా వాష్ చేసుకుని వాటర్ ఏం లేకుండా యాడ్ చేసుకోండి. అలానే మనం 10 minutes పాటు నానబెట్టుకున్న అటుకుల్ని కూడా ఒకసారి బాగా వాష్ చేసుకుని వాటర్ ఏం లేకుండా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మరీ మినపప్పు అంత స్మూత్ బ్యాటర్ కాకుండా కాస్త లైట్గా బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి. సో మినపప్పు బ్యాటర్ ఎప్పుడు కూడా స్మూత్గా ఉండాలి. అలానే రైస్ బ్యాటర్ కాస్త మరీ ఎక్కువ కూడా కాదు, లైట్గా బరకగా ఉండేటట్టు బ్లెండ్ చేసుకోండి. అప్పుడే దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మినపప్పు బ్యాటర్ ఉన్న బౌల్లోకి ఈ రైస్ బ్యాటర్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ పిండిని అంతా చేత్తోనే బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని 8 to 10 hours పాటు ఫర్మెంట్ చేసుకోవాలి. సో పిండి ఎంత బాగా పులిస్తే మీకు దోశలు అనేవి అంత టేస్టీగా వస్తాయి. అలానే చలికాలం పిండి పులవడానికి కాస్త ఎక్కువ టైమే పడుతుంది. సో చలికాలం అయితే 10 hours పాటు, ఎండాకాలం అయితే 8 hours పాటు పిండికి రెస్ట్ ఇవ్వండి. ఇక నేను 10 hours పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత మూత తెరిచి చూస్తున్నా. చూసారు కదా, పిండి అనేది డబుల్ క్వాంటిటీలో అయింది. అంటే పిండి బాగా పులిసిందని అర్థం. ఈ పిండి ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. మిగతా పిండిని మీరు ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 days పాటు స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలా అంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అలానే మీకు పిండి కాస్త గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. సో టోటల్గా పిండి బ్యాటర్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పును కలిపి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసి ఇవి కాస్త చిటపటమనిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం తరుగు, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు, అలానే కొద్దిగా కరివేపాకును వేసి వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ వేసి ఇదంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగును వేసి ఆనియన్స్ జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఆనియన్స్ జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, అలానే మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకుని ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3 పెద్ద ఆలుని ఉడికించి ఇలా కొద్దిగా స్మాష్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసి ఇలా అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కాసేపు పక్కన ఉంచుకోండి. ఇలా ఆలు మసాలాను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లి కారం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా రఫ్గా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుని మిక్సీకి మెత్తని పేస్ట్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోండి. ఇలా మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దోశని వేసుకోవడమే. సో దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 1/2 టీ స్పూన్ ఆయిల్ని వేసి టిష్యూ పేపర్తో ప్యాన్కి అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ప్యాన్ని బాగా హీట్ అవ్వనివ్వండి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇందులోకి దోశ బ్యాటర్ని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి అలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లి కారంని కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసి దోశకు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు మసాలాను కూడా వేసుకుని దోశని బాగా క్రిస్పీగా అలానే ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఇలా దోశ ఎర్రగా అలానే క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని కొబ్బరి చట్నీతో అయినా పల్లీ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవడమే.